నెక్స్ట్ చూస్తామండి. ఏ సంఘం? లవదోక్య సంఘం. లవదోక్య సంఘం చూసినప్పుడు చదువుదామా? లవదోక్యలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షి అయిన దేవుడి సృష్టికి ఆదియు అయ్యున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడునవు, దరిద్రుడవును, గుడ్డివాడునవు, దిగంబరుడవు అయ్యున్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేది అని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గును కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్ల వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ వీరికి చెప్పేటప్పుడు దేవుడు వారికి తగినట్టుగా రాస్తున్నాడని చెప్తా వస్తాం కదా. లవదోక్య ఫేమస్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 40 miles ఫ్రమ్ ఎఫెసీ. కానీ అక్కడ సడన్గా గ్రీక్ కల్చర్ వచ్చింది, గ్రీక్ కాలనీస్ ఇవన్నీ ఎక్కువ ఫేమస్ అయ్యాయి. అక్కడ కూడా అధిక భూకంపాలు వచ్చి అనేక అప్స్ అండ్ డౌన్స్ కలిగింది. అక్కడ ఫేమస్ ఏంటి? స్కూల్స్, లైబ్రరీస్, బ్యాంకింగ్ సెంటర్స్. ఎవరికైనా లోన్స్ కావాలంటే, వ్యాపారాలు చేసుకోవాలి, లోన్స్ కావాలంటే ఆ రోజుల్లో బ్యాంకింగ్ సెంటర్స్కి లవదోక్య ప్రాంతానికి వెళ్ళేవారు. అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్ ఫినాన్షియల్లీ కావాల్సినంతగా దీవించబడిన స్థలంగా, లేకపోతే ఘనంగా ఉండే స్థలంగా కనబడుతుంది. అక్కడ 2 మెడిసిన్లు చాలా ఫేమస్. ఒకటి దే యూజ్డ్ టు హ్యావ్ 2 slaves. ఒకటి ఏంటంటే కంటికి మెడిసిన్, రెండోది చెవుకి మెడిసిన్. కళ్ళు చూపు మంచిగా కనబడతాయి, కంటి మెడిసిన్ అక్కడ ఫేమస్ ఉండేది. అదే సమయంలో చెవుకి మెడిసిన్, చెవులు బాగా వినబడతానికి చెవుకి మెడిసిన్. కానీ దేవుడు వాళ్ళతో అంటారు, నీ కళ్ళు సరిగా కనబడేలాగా కొంచెం మెడిసిన్ కొని రాసుకో కంటికి అంటాడు అక్కడ. ఇన్ అదర్ వర్డ్స్ ఏమంటాడు దేవుడు? నీ కళ్ళు సరిగా కనబడతలేదు, నువ్వు చూసేది సరిగా లేదు, నీ చెవు సరిగా లేదు, నువ్వు చెవు వినేది సరిగా కనబడతలేదు. చెవులు కలిగిన వాడు వినుడు గాక. నువ్వు సరిగా వినయ్యా బాబు, సరిగా చూడయ్యా బాబు, నువ్వు అంటున్నావు నా దగ్గర మెడిసిన్ ఉందంటున్నావు, నీ మెడిసిన్ తీసుకుని రాసుకుని నీకు సరిగా కనబడతలేదు. గాడ్ ఇస్ హిట్టింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఆవిడ చూసినప్పుడు, ఇక్కడ వీరు చూసినప్పుడు లూక్ వామ్ స్థితి అంటే నిలువెచ్చని స్థితిలో వీరు ఉండటం చూస్తాం. వీరికి ఉన్న పెద్ద వీక్నెస్ ఏంటంటే వీరు వాటర్ సప్లై. వారికి సడన్గా లవదోక్య ప్రాంతానికి 2 స్థలాల నుండి పైప్ లైన్స్ వేసుకున్నారు. ఆ పైప్ లైన్స్ ఈరోజు కూడా ఉంటాయి. ఒక స్థలం నుండి కావాల్సినంత చల్లటి నీళ్ళు కొలసి దగ్గర నుండి వచ్చారంట. అక్కడ నుండి వచ్చి ఆ ప్రాంతంలో నుండి కిందకి దిగినప్పుడు ఇంచుమించు 10 మైళ్ళు పైగానే కోల్డ్ స్ప్రింగ్స్, గ్లేషియర్స్ అంటే కొండ పైన మంచు పడి ఆ మంచు గ్లేషియర్ అంటారు చూడండి, కూల్ వాటర్, రిఫ్రెషింగ్ వాటర్. ఈరోజు హిమాలయ వాటర్, ఈ వాటర్ అంటారు. ఎప్పుడైనా హిమాలయస్కి వెళ్ళి నీళ్ళు తాగిలు ఉన్నారా? చేతులు ఎత్తండి. లదాఖ్కి వెళ్ళి నీళ్ళు తాగిలు ఉన్నారా? చేతులు ఎత్తండి. కొంతమంది బైక్స్కి వెళ్ళారా? కన్ఫర్మ్. కొంతమంది ప్రేయర్ చేయించుకుని కూడా వెళ్తారు. వీఆర్ గోయింగ్ ఫర్ బైక్ రైడ్ లదాఖ్ అని. బట్ దెన్ ఆ గ్లేషియర్స్ దగ్గర చూసినప్పుడు సో ప్యూర్, ఎంత చల్లగా ఉంటుందంటే బాటిల్ అట్లా నీటిలో పట్టుకుని తాగొచ్చు, అంత ఫ్రెష్, అంత మినరల్స్ ఉంటుంది. సో వీళ్ళు కూడా ఒక సప్లై కొలోసి దగ్గర నుండి ఒక సప్లై ఉండేదంట, 10 miles or so. ఆ పైప్ లైన్ చేసుకున్నారు. కానీ దిగి వచ్చేటప్పుడు చల్లటి నీళ్ళు దిగి వచ్చేటప్పటికి ఎట్లా ఉండేదంటే నిలువెచ్చగా ఉండేదంట. అంటే అనుకుని చూడు, కూల్ డ్రింక్ మామూలుగా ఉంటే తాగుతావా? అట్లా ఉండేది. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఇంకొక హాట్ స్ప్రింగ్స్ ఉంది వారికి కింద నుండి. ఆ హాట్ స్ప్రింగ్స్ చూసినప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ ఇస్? హెరాపోలిస్ నుండి హాట్ స్ప్రింగ్స్ 6 miles అవే. 6 miles నుండి హాట్ స్ప్రింగ్స్ వారికి వచ్చేదంట. అది కూడా పైప్స్ వేసుకుని చక్కగా పెట్టుకున్నారంట. కానీ అది చివరికి అది చేరేటప్పటికి వేడిగా రావాల్సిన స్ప్రింగ్స్ కూడా నిలువెచ్చుకుంటుందంట. వేడి టీ కాకుండా చల్లారిపోయిన టీ తాగుతారు ఎవరన్నా? అలా మారిపోయింది. సో ఆ స్థలానికి ఇది ఫేమస్. చల్లగా దొరకదు, వేడిగా దొరకదరా మన దగ్గర అని పేరుంది. దేవుడు వారితో అలాగనే మాట్లాడుతున్నాడు. ఉంటే చల్లగానే ఉండు, లేదా వెచ్చగానే ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉన్నావు అనుకో, నువ్వు తాగి ఉమ్మేస్తావు చూడు, అదేలాగా నేను నిన్ను ఉమ్మేస్తా. సో ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో మాట్లాడినప్పుడు వారు ఉన్న స్థితి ప్రకారం వారు తగినట్టుగా మాట్లాడుతూ వచ్చాడు.
సో ఈ సంఘాన్ని చూసినప్పుడు లవోదికయ సంఘానికి దేవుడు వార్నింగ్ ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రతి సంఘానికి దేవుడు చెప్పిన మాటలు చెప్పి నికోలాయితల బోధ, బిలాం బోధ మాట్లాడి ముగిస్తానండి. ఎఫీసీ సంఘానికి చెప్తాడు, వారున్న లోపం ఏంటి? నీవు మొదటి ప్రేమని విడిచిపెట్టావు. యు లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. స్మరణతో దేవుడు అంటాడు, శ్రమను సహించు, దరిద్రతను భరించు. పరుగుమతో అంటాడు, నువ్వు అబద్ధ బోధనలు, ఫాల్స్ డాక్ట్రిన్స్, అదే నికోలాయితల బోధ, బిలాము బోధ. నెక్స్ట్ మనం చూస్తాము తూయితైరతో చూసినప్పుడు యెజబెల్ అనే స్త్రీ. నెక్స్ట్ సార్దిస్తా అంటాడు, వారు ఆత్మరంగంలో చచ్చిన స్థితిలో ఉన్నారయ్యా అని చెప్తాడు. ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తాడు, ఇదిగో నేను నీకు తలుపు తెరుస్తున్నాను, నీకు క్షేమాన్ని ఇస్తున్నాను, నీకు భద్రతని ఇస్తున్నాను అని చెప్తాడు. లవోదికయ సంఘంతో చెప్తాడు, నువ్వు నిలువెచ్చిన స్థితిలో ఉన్నావు, నేను ఉమ్మివేస్తానని చెప్తాడు. కానీ అదే సమయంలో వారు కానీ వారి స్థితిని మార్చుకుంటే ఎఫీసీ సంఘంతో చెప్తాడు, జీవవృక్ష ఫలం నుండి తినటానికి ఇస్తానంటాడు. స్మరణత అంటాడు, నువ్వు రెండో మరణం ద్వారా ఏమాత్రం హాని చేయబడవు. పరుగుమ సంఘంతో చెప్తాడు, దాచబడిన మన్నాని నీకు భుజిస్తానికి ఇస్తానంటాడు. తుయితార సంఘంతో చెప్తాడు, ఐ విల్ గివ్ యూ పవర్ ఓవర్ నేషన్స్, నీకు అధికారాన్ని ఇస్తాను దేశముల పైన. అదే రీతిగా సార్దిస్తూ అంటాడు, నీవు జయించావా, నీకు తెల్లని వస్త్రాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను అంటాడు. ఫిలదెల్ఫియా సంఘంతో అంటాడు, క్రీస్తుతో పాటు నువ్వు వెళ్తావు, జయించిన వాడు క్రీస్తుతో పాటు వెళ్తాడని చెప్తాడు. లవోదికయ సంఘంతో చెప్తాడు, జయించిన వాడికి దేవునితో పాటు సింహాసనం పైన కూర్చుని 1000 ఏళ్ళ పరిపాలనలో పరిపాలిస్తానికి అవకాశం ఇస్తాను. యూసా ఐ కీప్ టెల్లింగ్, ఈరోజు మనం లవోదికయ టైం లైన్లో ఉన్నాం. ఇందా చెప్తూ వచ్చాం, వేర్ ఇన్ ద టైం లైన్ ఆఫ్ లవోదికయ సంఘం. లవోదికయ సంఘంలో ఉన్నవారు, మనం క్రీస్తు రాక సమీపంగా ఉంది, నీవు బ్రతుకున్న కాలంలో నువ్వు నమ్మకం ఉన్నావా? నీకేం చెప్తా అంటాడు, సింహాసనం పైన క్రీస్తుతో పాటు 1000 ఏళ్ళ పరిపాలన. డూ యూ బిలీవ్ జీసస్ ఇస్ గోన్ కమ్ అండ్ రూల్ ఫర్ 1000 years? నువ్వు నమ్మకంగా ఉంటే, హాట్ ఆర్ కోల్డ్. కొంతమంది ఉట్టి హాట్ అంటారు. నో నో నో, గాడ్ ఇస్ సేయింగ్ గివ్ మీ నైదర్. ఏదనవ్వి, వేడి టీ అనవ్వి, కూల్ డ్రింక్ అనవ్వి, ఇది కాకుండా నిలువెచ్చలు మాత్రం నాకు వద్దు, నిలువెచ్చలు మాత్రం నాకు వద్దు, ఉమ్మి వేస్తా.